కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన టమోటాలైతే కాయలు పెరకాలి. ఈరోజైతే కాయలైతే కటింగ్ చేయడం లేదు. కోత కోయడం లేదు. ఇంక రేపైతే కోద్దాం. ఆ వర్షం అనేది ఎక్కువ పడిపోయింది. 3 దినాల నుంచి డైలీ వర్షం పడతాంది. వర్షం పడంలో ప్రతిసారి తేమ అనేది బురద ఎక్కువైపోయింది ఈ మడికిట్లో. పెరగడం అనేది లేట్ అవుతుంది. మందు అనేది కూడా స్ప్రే చేయాలి. కానీ మనం కాయలు కోత పీకుతాం కాబట్టి కోత పెరికేసిన తర్వాత అయితే స్ప్రే చేస్తాము. ఎప్పుడన్నా కానీ స్ప్రే చేసేటప్పుడు టమాటా కోతలో కాయలు ఉన్నాయనుకో కటింగ్ తర్వాత అయితే స్ప్రే చేయాలి. కటింగ్ ముందు అయితే స్ప్రే చేయొద్దండి. ఎందుకంటే కొంతమందికి ముందు అనేది పడదు. ఇప్పుడు స్ప్రే చేశారు టమోటాకి, రేపు ఎవరైనా కూలోళ్ళు వస్తూ ఉంటారు కాయలు పెరికేకి. ముందు అనేది స్ప్రేయింగ్ చేస్తుంటే వాసన అనేది పడదు. ఒకవేళ మీరు కటింగ్ ఇప్పుడు చేసేస్తారు, రేపు కానీ చేశారనుకో మళ్ళీ 2 దినాలు గ్యాప్ ఉంటుంది. 2-3 దినాలు కాయలు పెరికేకి. అంత లోపల అయితే వాసన అంతా వెళ్ళిపోతుంది. మనము వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన పంట మీద కాకపోయినా వాళ్ళ దాని మీద కూడా. ఎందుకంటే సరిపోతుంది. మీరు కాయ కటింగ్ తర్వాత డ్రిప్ మందులు, కటింగ్ తర్వాతనే డ్రిప్పులు కానీ స్ప్రేయింగ్లు కానీ వెంటనే చేయాలి. కటింగ్ ముందు ఇప్పుడు రేపు కటింగ్ చేయాలి. ఇప్పుడు మాత్రం డ్రిప్ మందులు అలాంటివి ఏమీ చేయొద్దండి. డ్రిప్ మందులు పడి వదిలినారనుకో, నైట్ వర్షం పడింది అనుకో, ఎక్కువైపోతుంది తేమ, కాయలు అనేది పగిలిపోతాయి వర్షాలు పడితే. ఓకే, అది వర్షాలు పడేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షం తేమ ఎక్కువైపోయి ఉంటుంది, అప్పుడు కూడా డ్రిప్ మందు వదలకూడదు. ఎందుకంటే మీరు వదిలిందంతా సాలలేకి వచ్చేస్తుంది, చెట్టుకి ఏమి ఎక్కదు. ఎందుకంటే తేమ ఎక్కువ అయిపోవడం వల్ల తేమ ఆరినాకనే డ్రిప్ మందులు కూడా ఎక్కించాలి. ఇప్పటికేమో అంతా బాగానే ఉంది. మనకి 8 కోతలు అయితే వేసేస్తాం. 8-9 కోతలు. ఇంకా కాయ అయితే దండిగా ఉంది. చలికాలం ఇప్పుడు చూడండి, ఇంకా పూత పిందెనే దండిగా కూడా వచ్చేస్తుంది మనకి. వాటర్ కూడా పట్టి పెట్టుకుంటాం. మనం ఎప్పుడు ముందు స్ప్రే చేయాలనుకుంటే అప్పుడు ఫాస్ట్గానే చేసేస్తాము. ఓకే, మీరు కూడా పక్కా ప్లాన్తో అయితే దిగండి, చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.